సాధకుడికి ఆ గోలక్కర్లేదు. సాధకుడు ఒక్కడే తెలుసుకోవాలి, నేనున్న స్టేట్ ఏమిటి, నేను ఎలా తరించాలి, ఇది ఒక్కడే తెలుసుకోవాలండి. దానికి తగ్గట్టుగా శంకరుడు కూడా హఠాత్తుగా ఎవరు అద్వైతుడు గారని చెప్పేశాడు ఆయన. ప్రాథమికంగా ద్వైతమే ఉంటుంది, క్రమంగా ఆలోచిస్తే విశిష్టాద్వైతం అవుతావు, క్రమంగా అద్వైతం అవుతావు. కానీ అద్వైతం వెంటనే అర్థం కాదు. వెంటనే అర్థమైతే ఆ చెప్పింది అద్వైతం కాదని అర్థం చేసుకోవాలి. ఇంకేదో చెప్పి మనం మోసం చేశారని తెలుసుకోవాలి. ఇక్కడ దీని గురించి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. సముద్రంలోంచి కెరటం లేచింది. కథ ఇది కథ. ఆ కెరటాన్ని పెర్సానిఫై చేసుకుందాం కాసేపు. ఆ కెరటం సముద్రాన్ని చూసి అనుకుందిట, అబ్బో ఎంత ఉందో సముద్రం, నేను ఎంత చిన్నదాన్నో, కనుక సముద్రమా నీకు శరణు, నీకు నమస్కారం ఉంటుంది. కెరటం లేచి కొంతసేపటి కనుక్కుంది, అది గొప్పది, నేను చిన్నది అనుకుంటున్నాను, కానీ నేను అందులో భాగమేగా, అందులో ఒక పార్ట్నే నేను. పైగా నాలో ఉన్నదేమిటి, అందులోని నీరే, కానీ నేను అందులో ఒక పార్ట్ని, కానీ సముద్రం పరిపూర్ణమైతే నేను ఒక చిన్న పార్ట్ని అనుకుంది. కొంత నయం కదా ఇందాకంటే. ఇంతగా సముద్రానికి ఏదో దండం పెట్టి భజన చేస్తే అది వేరు నేను వేరు అనుకునే కంటే అందులో పార్ట్ని అనుకుంది. పార్ట్ని అనుకున్నది మళ్ళీ భజన చేసింది. ఏమని, నీలో ఒక భాగాన్ని నేను అల్పుణ్ణి, నువ్వు అధికుడివి, నేను ఒక టైంలో ఉండిపోతా, నువ్వు ఎప్పుడు ఉంటావు. అంతే కదా, కెరటం టైం స్పాన్ ఉంది దానికి. సముద్రం అన్లిమిటెడ్, కానీ లిమిటెడ్ టైంలో ఉంటాను నేను, నువ్వు అన్లిమిటెడ్. కనుక నీకు నాకు భేదం ఉందయ్యా, నీలో అంశాన్ని ఒప్పుకుంటాను కానీ నీకు నాకు భేదం ఉంది. కానీ కొంత నయం అంశాన్ని ఒప్పుకున్నాడు కానీ భేదాన్ని ఇంకో అంటున్నాడు. కొంతసేపటికి ఆ కెరటం అనుకుందిట, నేనేమిటి అసలు, ఇలా లేచానే కానీ ఒంటి నిండా ఉన్నది నీరేగా, అక్కడ ఉన్నది నీరేగా, ఈ రెంట్లో ఏమైనా భేదం ఉందా, పోనీ నేను నాశనం అయిపోతానా, ఇందాక అనుకున్నట్టు నాశనం కాను, మళ్ళీ లోపలికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నా, నా సముద్రంలోకి, అదే నీరు నేను. ఉపాధి భేదం కెరటం అని కనబడుతుంది కానీ చైతన్యం నీరు అనే దృష్టితో చూస్తే ఒకటేగా నేను, కనుక నాకు దానికి భేదం లేదు, ఉన్నది ఒక్కటే జలం అనే ఎరుక కలిగితే సముద్రంతో తాదాత్మ్యం చెందింది ఇక్కడ. దాన్ని అద్వైతం అంటారు. మొదటి దాన్ని ద్వైతం అంటారు, రెండోది విశిష్టాద్వైతం అంటారు, మూడోది అద్వైతం అంటారు. ఈ మూడు భిన్నంగా కొట్టుకోవడానికి పనికొచ్చే సిద్ధాంతాలు కావు. దీనికి అందమైన ఒక సమన్వయం, అద్భుతమైన మాటతో చెప్పారు స్వామి వివేకానంద. ఏమనంటే, మా గురుగారు చెప్పారన్నాడు. వాళ్ళ గురుగారు ఎవరండి? రామకృష్ణ పరమహంస. ఆయన కబుర్లు చెప్పే గురువు కాదు, అనుభవించిన గురువు, మహాత్ముడు. ఆయన లేకపోతే ఏమైపోయాడు. మళ్ళీ శంకరుడి తర్వాత మళ్ళీ వచ్చాడు ఆయన ఒకటేమన్నాడు, ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం ఈ మూడు భిన్న భిన్న మార్గములు కావు, ఒకే ఆధ్యాత్మిక మార్గంలో మూడు మజిలీలు అని చెప్పాడు. ఎంత అందమైన మాట చెప్పాడు, మూడు మజిలీలు. కనుక సాధకుడు మూడింటిని గౌరవిస్తారు. మూడింటిని గౌరవించేది ఏంటంటే అద్వైతం. అద్వైతంలో ఉన్న శంకర భగవత్పాల్ వారు మూడింటిని గౌరవించారు. ఈ మూడు భావాలు క్రమంగా రావాలి కనుక నీకు ద్వైత భావం ఉన్నంతకాలం సత్కర్మాచరణ చేయి, భగవంతుడిని ఆశ్రయించు, ఆయన ఆరాధించు, ప్రేమించు, క్రమక్రమంగా అభేద స్థితిని పొందుతావు అని ఆయన బోధించారే తప్ప వాడు నిరసించలేదు ఆయన ఇక్కడ. అందుకే అద్వైతం ఏం చేసిందంటే భిన్న భిన్నత్వాలంటే కలిపింది, భిన్న మార్గాల్లో ఒక చక్కటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చింది, వేద విరుద్ధమైన మార్గాలని పక్కకు తీసి వేద సమ్మతమైన మార్గాలని సముద్ధరించింది. అందుకే నువ్వే బ్రహ్మం అని చెప్పిన భగవత్పాదులు వారు పీఠాలు పెట్టారు, ప్రతిష్టలు చేశారు. అటువైపు మంత్రప్రతిష్ఠ, యంత్రప్రతిష్ఠ, దేవతా ప్రతిష్ఠ చేసి ఆయా దేవతలపై స్తోత్రాలు రాసి చదువుకున్నారు అని ఇక్కడ. ఎంత చేశాడు మహానుభావుడు. నేనే బ్రహ్మం అన్నప్పుడు అవన్నీ ఎందుకు, నేనే బ్రహ్మం అనే మాట పలిక మానేస్తే పాపం వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు ఇక్కడ. ఇంకో మాట కూడా అన్నాడు, అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మయో బ్రూయాత్ తస్య జిహ్వాం వికర్తయత్ అన్నాడు. అసలు ఇంద్రియ వృత్తులు మనోవృత్తులు లయం చేయకుండా నేను శరీరం అనే భ్రాంతి ఉంటూ నేనే బ్రహ్మను మరే దేవుడు ఎవడున్నాడు అనే వాడి నాలుగు కత్తిరించని చెప్పాడు మహానుభావుడు. కానీ ఎవడు పెడితే వాడు అహం బ్రహ్మాస్మి తత్వమసి అనకూడదు. ఆ సిద్ధదశకి ఒక అవస్థ ఉంది. ముందు అహాన్ని చైతన్యం అనే దృష్టితో చూసుకుని దేహ బుద్ధి ప్రాణాల నుంచి వేరు చేయగలగాలి. అహం ఈశ్వరుడు ఒకటి, అంతేగాని దేహంతో ఉన్న నేను ఈశ్వరుడు అనడానికి లేదు. దేహాదులకు చైతన్యం కలిగిస్తూ ఏదుందో అది ఈశ్వరుడు, అది నేను గ్రహించగలుగు. అది తెలియనంత కాలం ఆ దేవుడికి భక్తుడు అనుకో, అదే మంచిది ఇక్కడ. అందుకే అద్వైతం అందరికీ కాదు, బాగా పండి అనేక జన్మల పుణ్య విశేషం చేత మంచి విచారణాశక్తి కలిగిన వాడికే అద్వైత జ్ఞానం. అది లేనివాడు భగవద్గీతను పాడుకుంటూ వినయంగా ధర్మబద్ధంగా వేదం చెప్పినటువంటి విలువలతో జీవించాలి. ఇది ఎప్పుడు వస్తుంది, కానీ అదని చెప్పింది మానేయొద్దని కూడా హెచ్చరించాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన అద్వైతం పట్టుకుని ఇంచుమించు విరుద్ధమైన మాట్లాడారు, కలి ప్రభావం. అయినప్పటికీ శంకర భగవత్పాల్ వారు ఎంత గొప్ప పని చేశారంటే ఎప్పటికప్పుడు క్లారిటీ మిస్ అవ్వకూడదు, సమాజం ఏ తరానికైనా మిస్ కాకూడదని సిస్టమ్ పెట్టాడు ఆయన. ఆ వేదం ప్రధానమని చెప్పాడు. వేదంలో చెప్పిన సత్కర్మలు, భగవదారాధన, వీటితో పాటు ఆధ్యాత్మ విచారణ చేయండి అంటూ ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఆ పద్ధతి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఇంద్రియాలతో ప్రపంచంతో సంబంధం ఉన్న వాళ్ళ ప్రవృత్తి మార్గగాములు, వైరాగ్యంతో వీళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు నివృత్తి మార్గగాములు, వాళ్ళని సన్యాసులు అంటారు ఇక్కడ. వాళ్ళు ఉభయులకి కూడాను కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీరి ధర్మాలు వారికి చెందవు, వారి ధర్మాలు వీరికి చెందవు, ఇలా ఉండాలని సిస్టమ్ పెట్టాడండి. ఈ సిస్టమ్ మన దాకా కంటిన్యూ కావడం కోసం అద్భుతమైన పీఠాలను స్థాపన చేశాడు మహానుభావుడు. ఒక్కొక్క పీఠంలో అంటే శంకరాచార్య నాట్ ఓన్లీ రైటర్, ఈజ్ అన్ ఆర్గనైజర్. ఒక ఆర్గనైజర్ స్కిల్ చూడండి శంకరాచార్య దగ్గర. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, కంపెనీ మేనేజ్మెంట్, వాటి గురించి శంకరాచార్య జీవితం స్టడీ చేస్తే చాలండి. ఒక కంపెనీ 100 years ఉన్నది అంటే దానికి సక్సెస్ స్టోరీలు తయారు చేస్తారే. శంకరాచార్య ప్రతిష్ఠ చేసిన ఒక్కొక్క పీఠం 1000 ఏళ్ళైనా ఇంకా ఉన్నాయి, దాని గురించి ఏం స్టడీ చేస్తారు చేయండి ఇక్కడ. ఏ సిస్టమ్ వల్ల సక్సెస్ అయింది, ఏ సిస్టమ్ వల్ల ఇంత ఎస్టాబ్లిష్ అయిందో ఆలోచించండి ఇక్కడ. మీరు నాస్తికులైనా సరే స్టడీ చేయాలి. ఎందుకంటే కంపెనీ బతికింది అంటేనే ఓ సక్సెస్ స్టోరీలు ఎస్టాబ్లిష్మెంట్ కారణం ఏమిటని అంటారే. మరి శంకర పీఠాలు ఏ శక్తితో ఉన్నాయి, ఆర్గనైజింగ్ స్కిల్ ఎవరిది, శంకరాచార్యది. ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక పద్ధతి ఏర్పరిచాడు, వాటిని వీటన్ని సమన్వయించారు. శంకరాచార్య చేసిన ఒక అత్యద్భుతమైన విషయం ఇక్కడ. అంటే తాను స్వయంగా బయలుదేరి అనేక మంది పండితులతో చర్చ చేసి రకరకాల వాదాలన్నింటినీ ఓడించి, ఏది జ్ఞానంతో ఓడించి వాళ్ళే ఒప్పుకునేలా చేసి, ఎంత గొప్పగా అవునండి మీరు చెప్పింది నిజమైన వాళ్ళ చేత అనిపించి అంగీకరింపజేసి మొత్తం భారతదేశంలో అనేక్యతను తొలగించి ఏకత్వంతో సంఘటితం చేశాడు మహానుభావుడు. ఈ కంట్రిబ్యూషన్ చూడండి. చేయడమే కాకుండా భారతదేశంలో 4 దిక్కుల్లో ప్రధానమైన పీఠాలు పెట్టాడు. ఆ పీఠాల్లో ఎలాంటి వారిని పెట్టాడంటే గట్టి శిష్యులు 4, వాళ్ళు గొప్ప స్కాలర్స్, శంకరాచార్యుల యొక్క హృదయాన్ని బాగా అర్థం చేసుకున్న గట్టి వాళ్ళని 4 పెట్టాడు. పెట్టి ఏ పీఠానికి ఆ పీఠానికి మర్యాదలు పెట్టేశాడు. మీరు ఇలా ఉండాలి, ఒకరి దానిలో జోక్యం చేసుకోకూడదు. ప్రతివారు చేయవలసింది మాత్రం ధర్మ ప్రతిష్టాపన, యోగ్యులైన వాళ్ళకి వేదాంతం, మిగిలిన వాళ్ళకి ధర్మం. ఇవి చాలా ప్రధానంగా ఏర్పాటు చేసి
ఆ పీఠ వ్యవస్థను పెట్టారు. అది ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి అవిచ్ఛిన్న పరంపరతో నేటిదాకా. మన దక్షిణాపథానికంతరికీ దక్షిణామ్నాయమైనటువంటి ఆ శృంగగిరి దాని తపస్సు చేయడమే కాకుండా ఆ బ్రహ్మ విద్య ఏదైతే ప్రతిపాదన చేశాడో ఆ విద్య అంతటికి గెలుపు దేవత ఉంది, ఆవిడే శారదామాత, బ్రహ్మ విద్యాది దేవత. ఆ బ్రహ్మ విద్యా దేవతను ప్రతిష్ఠ చేశాడు మహానుభావుడు. ప్రతిష్ఠ చేసి నేను 2 రకాల శారదలు మీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఒక శారద అధ్యయన శారద, అంటే మనం చదువుకుని తెలుసుకోవాల్సిన శారద, అంటే వాంగ్మయం, లిటరేచర్, గ్రేట్ లిటరేచర్, అది శారదే, దాన్ని ఇచ్చాడు. ఇది అధ్యయన శారద. ఇది మీకు వంట పట్టాలంటే ఆ తల్లి కృప ఉండాలి కనుక ఆరాధ్య శారద అని మనకు ఇచ్చారు. ఈ ఆరాధ్య శారదే శృంగగిరి యందు శారదాముక్తిగా మనకి ప్రతిష్ఠిత అయ్యి ఉన్నది. అధ్యయన శారదే శంకరుల సాహిత్యంగా మనకు లభిస్తుంది. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఆదిశంకరులు సాధన పంచకం కనుక ముందు ఆదిశంకరులు అంటే ఏంటో చెప్పకపోతే, ఆయన ఏం చేశాడో చెప్పకపోతే సాధన పంచకం చెప్పినా తలకెక్కదు. అందుకే ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. కానీ ఆదిశంకరులు చేసిన మహోపకారం ఆదిపీఠం శృంగగిరి, దక్షిణామ్నాయ పీఠం, దాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మహానుభావుడు తన 32 ఏళ్ల జీవిత కాలంలో 12 ఏళ్ళు తపస్సు చేశారండి. అక్కడ సామాన్యం కాదు. అంతకుముందు ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోటు. ఆయన కాశ్మీరం నుంచి వచ్చాక సరస్వతి ఆయనతో పాటు వచ్చింది. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటానంది. ఆయన ఇక్కడ పెట్టాడు ఆ తల్లిని. ఇక్కడ అయ్యో మేము కాశ్మీరం సరస్వతి చూడలేదని బాధపడక్కర్లేదు, శృంగేరుడి శారదామని చేస్తే చాలు. ఇక్కడ అలా ప్రతిష్ఠ చేశారండి మహానుభావుడు. ఆ తపశ్శక్తి అంత ప్రభావం అంటే నేటికి ఆ తపోభూమి శంకరులంతటి మహాత్ములు నేటికి వస్తూనే ఉన్నారు. ఒక్కసారి తలుచుకుంటే నేటికి ఉన్నటువంటి ఒక భారతీయ మహాస్వామి వారు, వారి కరకమలాలతో వచ్చినటువంటి ఉత్తర పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వారు మీరు ఒక్కసారి చూస్తే చతుర్వేదాల్లో పండితులు. అంతేకాదు ఆ వేదము చెప్పిన సన్యాస ధర్మానికి అనుగుణమైనటువంటి శాంతము, ఆ సర్వ సమదృష్టి, ఆ అనుష్ఠాన పరంపరని కాపాడము, అపారమైన కారుణ్యం నేటికి వాళ్ళలో కనబడుతుంది. దీన్ని బట్టి పాడైపోతుంది అనుకోనక్కర్లేకుండా ఇంత కలికాలంలో కూడా అనుగ్రహించడానికి నలుదిక్కుల పీఠాలను పెట్టారు అంటే ఆదిశంకరుల కారుణ్యం, ఆయన విజ్ఞానం ఇంత కలిలో కూడా మనల్ని కాపాడుతున్నది అని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే దేశాన్ని కాపాడాడు, ధర్మాన్ని కాపాడాడు మహానుభావుడు. ఏం ఎస్టాబ్లిష్మెంట్ అండి ఇక్కడ యువత ముందు తెలుసుకోవాలి. అంత సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఒక హ్యూమన్ లైఫ్లో సాధించడం ఎవరికైనా సాధ్యమైనా చెప్పండి. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు ఇంత చేసి? 32 ఏళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు అంటే ఆయన చిరంజీవులు. వీళ్ళది జీవితం ఎప్పుడూ ఉండిపోయే జీవితం గడపాలండి. దానికి ఎక్కువ కాలం దేహంతో ఉండక్కర్లే. దేహం ఉన్నప్పుడు క్షణం వ్యర్థం చేయకుండా పని చేయాలి. వామనుడు అలా చేశాడు. వస్తూనే టక్కడక్కడ బయలుదేరాడు, వచ్చినప్పుడు చక్కగా చేసుకెళ్ళిపోయాడు. మళ్ళీ అలాగే వస్తూనే మహానుభావుడు 3వ ఏటే అన్ని విధాల యోగ్యత సంపాదించుకున్నప్పటికీ 5వ ఏట ఉపనయనమైన వెంటనే బయలుదేరి అతి కొద్ది నెలల్లోనే మొత్తం వేదాంగ విద్యలు నేర్చుకున్నాడు. 6వ ఏటకే అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ శ్రీ విద్యా మర్మాలతో ఉన్న కనకధార స్తోత్రం చేశాడు. అందరూ చూస్తుండగా కనక వర్షం కురిపించాడు మహానుభావుడు. 6వ ఏట ఆశ్చర్యకరమైన అంశం. గురువులందరూ నీకు చెప్పడానికి మా దగ్గర విద్య లేదయ్యో బాబని ఇంటికి పంపించాడు. చదువంతా అయిపోయిందని ఆ అమ్మకి సేవ చేసుకుంటూ ఇంట్లో ఉంటూ నిరంతర శాస్త్రాధ్యయనం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి బోధిస్తుంటే ఆ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి మహాపండితులు వృద్ధులు వారికి శాస్త్రం విషయంలో కలిగే సందేహాలు తెచ్చుకోవడానికి ఈ దగ్గరికి వచ్చేవట. అటువంటి మహానుభావుని వద్దకు ఒకప్పుడు అత్రి, అగస్త్య, గౌతమ ఇత్యాది మహర్షులు ఇచ్చేశారు. వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. మహర్షులు మా ఇంటికి వచ్చారని వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి తల్లి కదా వేదాంతము విద్య ఏమీ తెలియకపోయినా కొడుకు మీద ప్రేమ. దానితో వాళ్ళందరికీ మా అబ్బాయి ఆ జాతకం ఒకసారి చెప్తారా, ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటని. వాళ్ళు మహర్షులు కదా, మొహమాటాలు జాలి వగేరే తెలియదు ఉన్నట్టు చెప్తారు. మీ అబ్బాయా 8 ఏళ్ళు ఉంటాడమ్మా, ఆ తర్వాత మరి 8 ఏళ్ళు ఉంటాడమ్మా, తర్వాత 16 ఏళ్ళు ఉంటాడమ్మా అని వెళ్ళిపోయారు. ఇదేం లెక్క అర్థం కాలేదు. మొత్తం కలిపి 32 ఏళ్ళు చెప్పచ్చుగా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ గ్రహించవలసినది ఎవరైనా భూమి మీద పుట్టాలంటే ప్రారంభం ఉండాలి వెనకాల. ప్రారంభం ఆయువు నిర్వహిస్తుంది. సాక్షాత్ లోకక్షేమం కోసం శివుడికి ప్రారంభమే ఉంటుందండి. లోకక్షేమం కోసమని దేవతలందరి ప్రార్థనతో వాళ్ళ నాన్నగారు చేసుకున్న తపస్సుకి 8 ఏళ్ల ఆయువుతో శివుడు వచ్చాడు. ఇంకా ఆయన వల్ల లోకక్షేమం జరగాలి కనుక మహర్షులు వచ్చి మరి 8 ఏళ్ల ఆయువు ధారపోసారు వాడికి. ఇంకేమున్నది 8 ఏళ్ళగా ఒక క్షణం వ్యర్థం చేయకుండా అమ్మని సన్యాసం తీసుకుంటానన్నాడు. ఇక్కడ అలా ఎవరు పెడితే వాళ్ళు సన్యాసం తీసుకుంటారండి? ఆవిడ తిట్టిందని వాళ్ళు సన్యాసం తీసుకుంటారు, పొగిడితే మానేయాలనిపిస్తుంది. ఇలాంటి సన్యాసాలు పనికిరావు. శాస్త్రం సంపూర్ణంగా తెలిసి ఏది నిత్యమో ఏదో అనిత్యమో తెలిసి అనిత్యమైన మిథ్యలని తెలిసి నిత్యమైన వస్తువునందే మనస్సు నిలిచిపోయిన మహాత్ముడు సహజ సన్యాసం తీసుకుంటాడు మహానుభావుడు. అది అందరికీ సాధ్యం కాదు. సాధనాక్రమంలో సన్యాసం కొందరికి అర్హత వస్తుంది. పుట్టుకతో సన్యాసం ఎవరికి వస్తుందంటే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం కలిగిన మహాత్ముడికి ఉంటుంది. ఇక్కడ అది సన్యసిస్తానమ్మా అన్నాడు. ఇంత తెలిసిన వాడైనా అమ్మ అనుమతితోనే సన్యసించాలి లేకుండా అవదు. ఆఖరికి వద్దురా నాన్నని భరించలేనదట. అప్పుడు పూర్ణానదిలో స్నానం చేసిన మొదలు పట్టింది. అమ్మ మొదలు పట్టిందండి. అయ్యా నేను కాపాడేలాగానే ఆతుర సన్యాసం అని శాస్త్రాలకు మాట చెప్తున్నారు. హఠాత్తుగా మృత్యుముఖంకి వచ్చినప్పుడు సన్యాసించేయాలి. ఒక్కసారి మనసారా చెప్పాలి, అన్ని విడిచిపెట్టేశాను, ఇంకా మనస్సుతో సర్వసంగ పరిత్యాగం అయిపోవాలి. అదే పోతున్నాను మా పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో, ఇంకా అనడం లేదు. వీడిపోయాక పిల్లాడి గురించి ఎందుకంటే నాస్తికుడైనా సరే వీడిపోతే పిల్లాడు లేడు, అంతే కదా. అందుకు వాటితో ఇంకా మనస్సుతోనే సన్యాసించాలి. దీన్ని ఆతుర సన్యాసం అంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్కసారి ఆతుర సన్యాసం తీసుకుంటే ఆతుర సన్యాసం తరం మరొక జన్మ లాంటిది కనుక మృత్యువు దాటిపోవచ్చు. ఇది కొంత సొల్యూషన్ అని చెప్తారండి. అలా మహానుభావుడు జరిగిందండి. అవన్నీ చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందో. మన తెలుగువాడైనా మహానుభావుడు ఆతుర సన్యాసం తీసుకుని బతికిసాడు ఆయన. అంటే కొందరికి ఆతుర సన్యాసం అంటే ఈ జన్మ పోయి మరో జన్మ రావడం, సన్యాసం అంటే మరో జన్మ కదా, అందుకు వాడి మరి మృత్యు ఉండదు అనమాట. అందుకు ఆతుర సన్యాసం అయితే మృత్యువు దాటుతారంటారు కనుక నువ్వు నాకు ఆతుర సన్యాసానికి అనుమతించమని తీసేసుకుంటాను అన్నాడు. ఇక్కడ సరేనైనా అందావిడ వెంటనే మనసుతో సన్యాసించాడు. ఆయన సన్యాసించగానే మొసలు తెలిసింది. ఇప్పుడు బతికిపోయాడు. ఆతుర సన్యాసం తీసుకున్న ఒకవేళ మళ్ళీ బతికాడు అనుకోండి, వాడు మళ్ళీ సన్యాసం అవ్వాలి తప్ప మళ్ళీ సంసారం కాకూడదు. నియమం ఉంది ఇక్కడ. పోతే మోక్షం, అటువంటి వాడికి పోతే మోక్షం వస్తుంది. బతికిపోతే మళ్ళీ సన్యాసిగానే ఉండాలి తప్ప మళ్ళీ సంసారంలోకి రాకూడదు. అది కండిషను. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? శాస్త్రాల మీద గౌరవం ఉన్న కుటుంబం కదా, అందుకే తప్పనిసరిగా అంగీకరించి ఇది తెలుసుకోవాలి. అంతేగాని మాయా మొసల్ని సృష్టించలేదు ఆయన. ఏం జరిగిందో తెలుసుకోవాలండి ఇక్కడ. వెంటనే ఆతుర సన్యాసం తీసుకున్నాడు. అమ్మ ఇంక వెళ్ళొస్తానన్నాడు.
నువ్వు ఎలాగోలా ఎక్కడో క్షేమంగా ఉంటే చాలు అనుకుని సన్యాసానికి అంగరించిన నేనా ఒకటే, నాకు మరణం సమీపించినప్పుడు పిల్లాళ్ళు నేను తల్లిలో వెళ్ళిపోకూడదు నేను అంత తల్లి ఇక్కడ, నువ్వు ఎప్పుడైనా తలంచుకోమని నేను వస్తానన్నాడు మహానుభావుడు. చూడండి, ఎవడైనా నేను తలంచుకుంటూ వస్తాను ఎవడైనా అంటాడా, కౌరు పెట్టి వస్తాను అంటాడు. కానీ మహానుభావుడు ఆ మాటని బయలుదేరాడు. ఎందుకంటే ఆతు సన్యాసం పుచ్చేసుకున్నాక సన్యాసం దీక్ష కిందకి రాదు, మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రబద్ధంగా సన్యాసించాలి. సన్యాసానికి కూడా శాస్త్రం ఉండాలండి. నాకు వన్ ఫైన్ మార్నింగ్ విరక్తి కుట్టింది, వెంటనే కాషాయ గడ్డలు కట్టుకుని కుట్టేసుకుని ఊర్లో పడ్డాను అంటే వాడు భ్రష్టుడు అంటారు. తెలుసుకోండి, ఇక్కడ సన్యాసానికి కూడా క్రమం ఉండాలి. అంతేకాదు పద్ధతిగా సన్యాసం స్వీకరించకుండా కానీ కాషాయం కడితే నగ్నంగా తిరిగినంత పాపం. తెలుసుకోండి, ఇక్కడ దశవిధ నగ్నాలని శాస్త్రం చెప్తుంది. అది ఊరికినే కాషాయం వేసుకుంటే నగ్నం ఒకటి. తెలుసుకోండి, ఇక్కడ సన్యాస దీక్ష వేరు. మనసుతో సన్యాసించిన వాడు గృహస్థుగా ఉన్నా సరే మోక్షం పొందుతాడు, వేరే విషయం. లోకోద్ధరణ కోసం అవతరించినటువంటి వాడు సన్యాస దీక్ష స్వీకరించాలి. సన్యాస దీక్షకి ఎవరు, నా గురువు గారిని అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ కాలేడులో పూర్ణానది ఒడ్డున ఉన్న ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరంలో గురువు గారు ఉన్నారు, సెలెక్ట్ చేసుకుని బయలుదేరిపోయాడు. అక్కడ నుంచి చిన్న పిల్లాడు, 8 ఏళ్ల పిల్లాడు, నడిచి బయలుదేరాడు. గుహ దగ్గరికి వెళ్ళాడు, నర్మదా నదీ తీరం వద్ద. ఆ గుహాద్వారం ప్రాదేశమాత్రం అన్నాడు. అంటే ఇది ప్రాదేశమాత్రం అంటారు, దీన్ని మనం జానెడ్ అంటాం, చుట్టాడు అని కూడా అంటారు. ఆ లోపల ఉన్నట్టు ఒక మహానుభావుడు, అంటే యోగులు తమ శరీరాన్ని ఎలా మలచి ఎలా వెళ్ళగలరో వాళ్ళకి తెలుసు. ఆ లోపల ఉన్న మహానుభావుని ప్రార్థన చేయగానే ఎవడరావు నువ్వు అన్నాడు. ఎవడరావు నువ్వంటే పంచభూతాలు, కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియాలు ఇవేవి నేను కాను, ఏది ఉండడం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యమే నేనని సమాధానం చెప్పాడు. అంటే అడిగిన వాడు బట్టి చెప్పాలండి, అంతేగాని ఎవరికి ఇంటి తత్వం ఎవరు నువ్వు అంటే దేహం నేను కాను, బుద్ధి నేను కానట్టు వేరు వాడు అనుకుంటాడు. ఎవరితో చెప్పాలి వాడితో చెప్పాలి. కానీ గురుగారి దగ్గర చెప్పాడు. వెంటనే గురుగారు ఓహో వచ్చేవారు ఆయన అని అనుగ్రహించారు. సరే, ఆయన అక్కడ సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆదేశం మీద కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుడు దర్శనం పొంది విశ్వేశ్వరుడు అనుజ్ఞతో బద్రీ క్షేత్రానికి వెళ్ళి రకరకాల కువ్యాక్షలతో అడ్డదిడ్డమైపోయినటువంటి వేదాంత జ్ఞానాన్ని స్వచ్ఛముగా అందించడానికి మహానుభావుడు అక్కడున్న సిద్ధపురుషుల సమక్షంలో ఎక్కడ వ్యాస భగవానుడు పురాణములను వేదములను ఏర్పరిచాడు అటువంటి బద్రీక్షేత్రం వద్ద, సిద్ధక్షేత్రం వద్ద అక్కడ ఉన్నటువంటి యోగుల సమక్షంలో మహానుభావుడు శివుని ఆనతి మేరకు మొత్తం 12 ఉపనిషత్తులకి భాష్యం రాశాడు. 16 ఏళ్ళప్పుడు ఆయనకి తెలుసుకోండి. 12 ఉపనిషత్తులకు భాష్యం రాశాడు. అక్కడ తాగకుండా బ్రహ్మసూత్రములని వ్యాస భగవాన్ యొక్క రచన, వాటికి భాష్యం రాశాడు. ఆ తర్వాత చేసినది భగవద్గీతకి భాష్యం. మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. అంటే రకరకాల మేధావుల ఆలోచనలకి సమాధానాలు చెప్పాడు ఇక్కడ. కనుక ఎవరికి అర్థమవుతాయి? మేధావులకు అర్థమవుతాయి, సందేహం లేదు. అయితే మోక్షం మేధావులకేనా? అందరికీ కావాలి. అప్పుడు ఏం చేశాడంటే ఆ భాష్య గ్రంథాలు అలాగే ఉంచి సామాన్యులకు కూడా వేదాంత విజ్ఞానం అందించాలని తపన పడి మహానుభావుడు చేసిన కృషి అంతా ఇంత కాదండి. వ్యాసుడి తర్వాత ఒంటి చేత్తో అంత సాహిత్యం అందించిన ఒకే ఒక్కరు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేమండి. అదిగో మహానుభావుడు అంటాడు, నాకు మళ్ళీ జన్మ ఉంటే శంకరుడే నా గురువు కావాలన్నాడు. కానీ శంకరుడే గురువుగా తీసుకుని సాధన చేస్తే జన్మ ఉండదు, అదొక రహస్యం. ఆ మహానుభావుడు తర్వాత చేసిన రచన ఏంటంటే ప్రకరణ సాహిత్యం. ఇంతవరకు చేసిందని భాష్య గ్రంథములు అంటారు. ఏవి? 12 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కలిపితే భాష్య గ్రంథ రచన అంటారు. దీన్ని ప్రస్థానత్రయం అని పేరు వీటికి. ఇది ఒక సాహిత్యం. తర్వాత ఏంటంటే ప్రకరణ గ్రంథ సాహిత్యం ఇచ్చాడు మహానుభావుడు. ప్రకరణ గ్రంథాలంటే వేదాంత శాస్త్రాన్ని మనకు అర్థమయ్యేటట్టు చక్కని అందమైన సంస్కృతంలో అందించాడు. అందుకే ప్రపంచంలో అన్ని భాషల వరకు శిరోధార్యమైంది. కేవలం లౌకిక భాషల్లో ఇచ్చుంటే ఇంత వ్యాప్తి చెందేది కాదు. ఎందుకంటే భారతదేశంలో అందరూ ఆమోదించే భాష సంస్కృతం. అందుకే మహానుభావుడు తేట సంస్కృతంలో ప్రకరణ గ్రంథ సాహిత్యాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చారంటే ఏకశ్లోకి నుంచి సహస్రశ్లోకి వరకు ఇచ్చాడు. 1000 శ్లోకాలు ఉపదేశ సహస్ర ఇచ్చాడు. ఇది కాకుండా వివేక చూడమని అత్యద్భుతమైన గ్రంథం ఇచ్చాడు. ఆ మధ్య విదేశస్తుడు ఒకడు అన్ని రకాల మతాలు చూసి తాను ఒక మతంలో ఆ మతాన్ని అనుసరించి బుద్ధి అప్లై చేయగానే ఇది దేనికి పనికిరావని అర్థం చేసుకుని అసలు సత్యం ఏమిటా అని వెతుకుతుంటాను. మొదలు దొరికింది వివేక చూడమనట. వివేక చూడమని చదవగానే ఇది నాకు సత్యం చెప్తుంది, ఇది ఏ మతంలో పుట్టిందో ఆ మతమే గొప్పదని బయలుదేరి భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసి భారత పేరు కూడా మార్చుకున్నాడు మహానుభావుడు. అటువంటిది వివేక చూడమని. వివేక చూడమని గురు శిష్య సంవాద రూపంలో నువ్వేమిటి, శరీరం ఏమిటి, ప్రపంచం ఏమిటి, పరమాత్మ అని అందంగా తేటగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో అద్భుతంగా ఇచ్చిన గ్రంథం అండి వివేక చూడమని. అపరోక్షానుభూతి, ఆత్మబోధ ఒకటేమిటి చాలా చాలా ఇచ్చాడు. ఇవి చిన్న పుస్తకం నుంచి పెద్ద వాటి వరకు చాలా ఉన్నాయి. మీ ఓపిక ఒక్క శ్లోకంలో నీకు వేదాంతం అంతా చెప్తానన్నాడు. 1000 శ్లోకాలు కూడా చెప్పాడు. అసలు వేదాంతానికి ఎక్కువ శాస్త్రాలు ఎక్కర్లేదండి. వేదాంతం కూడా ఒకటే చెప్తుంది, ఉన్నది ఒకటే పరమాత్మ, నువ్వనేది కూడా లేదు, ఉన్నది పరమాత్మే అని చెప్తుంది. దాని శాస్త్రాలు ఎందుకు? మిగిలిన వాడి శాస్త్రాలు కావాలి. మంత్రాలు అనేక ఉంటాయి, మంత్రాల ప్రయోజనాలు అనేక ఉంటాయి, కానీ మంత్రశాస్త్రాలు అనేక ఉంటాయి, లౌకిక శాస్త్రాలు అనేక ఉంటాయి, ఉపాసనా శాస్త్రాలు కూడా అనేక ఉంటాయి. విష్ణువు అంటే దానికి సంబంధించిన అన్ని పుస్తకాలు అవుతాయి, శివుడు అంటే ఇంత అవుతాయి. ఒకటే పరమాత్మ, అదే నువ్వు అని చెప్పడానికి నక్కలేదుట. కానీ ఒక్క మాట అర్థం కావడానికి ఇన్ని మాటలు కావాలన్నాడు ఇక్కడ. ఆ మహానుభావుడు ఇలాగా ప్రకరణ సాహిత్యం బోలెడంత అందించారండి. మీరు చదువుకోవాలి. కానీ నిర్వాణ షట్కం వినుంటారు కదా, కనీసం మ్యూజిక్ వాళ్ళ దయవల్లనే వింటారు. చిదానంద రూప శివోహం శివ వింటూ ఉంటే భలే ఉంటుందండి. అర్థం తెలిస్తే భయపడతావు. నపా నిర్నపాదం, నేను కాళ్ళు కాదు, చేతులు కాదు, పంచభూతాలు కాదు, ఇది కాదు, ఇవన్నీ తీసేయగా దేన్ని తీసేయలేను అదే నేను అన్నాడు. దేన్ని తీసేయలేను, నేను విచారణ చేస్తూ నేను తీసేయలేను. అదేదేనిది పరమాత్మ యొక్క చైతన్యమే నేను. కానీ దేహం నుంచి పుట్టలేదు నేనే చైతన్యం, బుద్ధి నుంచి పుట్టలేదు, ప్రాణం నుంచి పుట్టలేదు, పరమాత్మ యొక్క చైతన్యమే నేను. కనుక నేనే చైతన్యం, పరమాత్మ అయితే తప్ప దేహాదులు కాదు. ఇంట్లో దీపం వెలిగించాక వెలుగు గోడ మీద పడిందంటే గోడ వెలగలేదు. గోడ మీద వెలుగు కనబడ్డా దీపాన్ని ఎలా తెలుసుకోవాలి? శరీరాల్లో చైతన్యం కనబడ్డా అది పరమాత్మదే అని తెలుసుకో. ఆ చైతన్యమే నీ స్వరూపం, అది తెలుసుకో. ఉపాధి దృష్టితో చూస్తున్నంతసేపు నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు, చైతన్య దృష్టితో చూస్తే అదే నువ్వు. ఇది ఒకటి మాట చెప్పాడు ఇక్కడ. వెలుగు లేకపోతే గోడ మీద ఏం కనబడుతుంది కదా. ఇది గోడ మీద వెలుగు పడిందని వెలుగు గోడదా? సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. వెలుగు గోడదా చెప్పండి? దేనిది? దీపానిది. ఇప్పుడు గోడ పగిలిపోయింది, వెలుగు ఎక్కడికి పోతుంది? దీపంతోనే ఉంటుంది, తెలిసింది కదా. అలాగని వెలుగు దీపానిది అని తెలుసుకొని గోడ పగలగొట్టక్కర్లేదు, నీకు తెలివి ఉంటే చాలు ఇక్కడ. అలాగే శరీరంలో చైతన్యం పరమాత్మని తెలుసుకోవడానికి శరీరం పోనక్కర్లేదు, బతుకుండగానే తెలుసుకో. శంకరులు చెప్పినటువంటి మోక్షం ఎలాంటిదంటే బతుకుండగానే పొందొచ్చు. ఏదో బాగుంది, చచ్చేక విమానం వస్తుందో లేదో డౌట్ ఉన్న మోక్షం కంటే బతుకుండగానే మోక్షం అని చెప్పిన అద్వైతం వినడానికి బాగుంది కదా. అందుకే త్యాగయ్య అంటాడు, మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారులకు.
బ్రతుకుండగానే పొందకపోతే చచ్చినా పొందలేమని చెప్పాడు కదా. ఈ చచ్చినా పొందలేమని కూడా తెలుగు పలుకుబడండి. చచ్చినా దొరకదు మోక్షం బతుకుండగా పొందకపోతే. అంటే రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. అనంతత్వాన్ని అంతములోనే తెలుసుకో. అంటే లిమిటెడ్ అయిన బుద్ధిలో, లిమిటెడ్ అయిన శరీరంలో ఉన్నప్పుడే అన్లిమిటెడ్ అయిన పరమాత్మను గ్రహించక్కడ. అది గ్రహించగలిగితే నువ్వు ధన్యుడువు అని శంకర భగవత్పాదుల వారు తన ప్రకరణ గ్రంథ సాహిత్యంలో చిన్న చిన్న మాటలతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో కూడా ఇచ్చాడు. ప్రశ్నోత్తర మాలిక అని 2 పుస్తకాలు ఉన్నాయని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో వేదాంతం ఇచ్చాడు. ఎంత తేలిగ్గా అందిద్దామనో. దీన్ని బట్టి వేదాంతం అనేది భయంకరమైన వస్తువు కాదయ్యా, హాయిగా తెలుసుకోవచ్చు, చిన్నపిల్లలు తెలుసుకోవచ్చు అన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లడే రాశాడు. కొంతమంది అబ్బా వేదాంతం ఇప్పటి నుంచి చాలా కష్టమండి, రిటైర్ అయిన తర్వాత చూస్తాం. రిటైర్ అయిన తర్వాత ఏకాగ్రత ఉండదు. రిటైర్ అయితే చూడడానికి బోల్డెన్ హాస్పిటల్ రెడీగా ఉన్నాయి. ఇక ఎక్కడ అవుతుంది రిటైర్ అయిన తర్వాత? కానీ బుద్ధి పని చేస్తున్నప్పుడే చూడు అన్నాడు ఇక్కడ. అదే వేదాంత విద్య చెప్పిన వాళ్ళందరూ కుర్రాళ్ళే. మీరు పరిశీలించారో లేదో? ఈయన కుర్రాడు వచ్చినప్పుడు 16 ఏళ్ళకే పూర్తి చేస్తాడు తెలుసా. ఇది ఎందుకు మనకు చెప్తున్నారంటే వేదాంత విద్య వృద్ధులకే అనుకోవద్దు. పిల్లలు కానీ వేదాంత విద్య జాగ్రత్తగా నేర్చుకుంటే వాళ్ళ తర్వాత జీవితం చక్కగా చేయగలరండి. అని యుద్ధం చేయాలని సిద్ధపడి అక్కడ దాకా వచ్చి యుద్ధం చేయని మొరాయించినటువంటి వాడికే వేదాంత విద్య నేర్పించాడు కృష్ణ పరమాత్మ. వేదాంత విద్య నేర్చుకోగానే అట్టించాడు, 60 వెళ్ళిపోలే, యుద్ధం చేశాడు మహానుభావుడు. కానీ వేదాంత విద్య కర్మను దూరం చేస్తుంది అనుకోవద్దు. కర్మని మరింత చక్కగా చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ అంటుకోకుండా, బాధపడకుండా హాయిగా ఉండగలిగే శక్తి వేదాంతం ఇస్తుందండి. వేదాంత విద్య ఉగ్గుపాలతో పిల్లలకు పెట్టాలండి. ఇక్కడ అదేం క్లిష్టమేం కాదు. అక్కర్లేదనుకున్న ప్రతిదీ క్లిష్టంగానే ఉంటుంది. అవునా లేదా? అరే తెగ సీరియల్ 2 ఏళ్ళు వచ్చినా గుర్తు పెట్టుకుని రీక్యాప్లు అక్కర్ లేకుండా మనసులో పెట్టుకున్నామంటే కావాలనుకున్నాం కనుక మరేం లేదు. విషయం ఎందుకు రాదయ్యా అంటే కావాలనుకో, అంతే. అవునా లేదా? కావాల్సిన దానికోసం ఎంత కష్టపడతామండి. అదే శంకరులు ఇచ్చిన వాంగ్మయాన్ని చూసి పాశ్చాత్యులకు మాట అన్నారు. శంకర ది బ్రెయిన్ అన్నారు. అంతే. ఏంటి 16 ఏళ్ళు కుర్రాడు, ఒక్క అక్షర దోషం లేకుండా, అస్పష్టత లేకుండా, సూటిగా సంస్కృతం తెలియాలి కానీ అని వ్యాఖ్యానం సరళ సుందరంగా ఉంటుంది. కాంప్లికేషన్ ఎక్కడ ఉండదు. ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాడు. వేదానికి విధేయుడయ్యాడు. ఎక్కడ ఋషుల మాటలు విరుద్ధంగా చెప్పలేదు. వేద ప్రమాణం చూపించాడు. చూపిస్తే యుక్తి ప్రమాణం చెప్పాడు. శాస్త్ర ప్రమాణం, యుక్తి కూడా అవసరం అన్నాడు. ఇంకా ఏ మతం కూడా గుడ్డిగా నమ్ము ఆలోచించుకొని చెప్తుంది తప్ప హిందూ మతం మాత్రం బుర్రను అప్లై చేయని చెప్తుందని. ఇక్కడ యుక్తిని కూడా చూపించి మహానుభావుడు వేదాంత శాస్త్రాన్ని చిన్న చిన్న గ్రంథాలుగా మధురంగా అందించారండి. ఇక్కడ వినడానికి మధురంగా ఉంటుంది, ఆలోచిస్తే ఇంకా మధురంగా ఉంటుంది. అలాంటి సాహిత్యం ప్రకటన సాహిత్యం. అయితే ఎన్ని వంటబట్టాలన్నా భగవంతుడి కృప లేకపోతే ఎలాగయ్యా? కనుక భగవంతుడిని ఆశ్రయించు. నువ్వు భగవంతుని శివుడు అనుకుంటావా? రా శివాందలను తీసుకో. అర్రే విష్ణు అనుకుంటాడు, భజ గోవిందం దా అన్నాడు ఇక్కడ. లేదా లక్ష్మీ నృసింహమది కరావలంబం తీసుకో అన్నాడు. లేదండి అంతా భగవంతుడు అమ్మవారే సౌందర్యాల దా తీసుకో అన్నాడు ఇక్కడ. ఏది కావాలంటే అది అలా ఇచ్చాడు మహానుభావుడు. ఎంత స్తోత్ర సాహిత్యం ఇచ్చాడండి ఇక్కడ. దీన్ని బట్టి మన బ్రతుకంతా తరింపజేయడానికి ఆయన అవతరించాడు. లోకానికి శంకర, లోకానికి శుభం కలిగించడానికి వచ్చాడు కదా. శంకరనామం సార్థకం చేసుకుని శంకరం లోకశంకరం అయ్యాడు. మొత్తం రచన చేశాడు. తిరిగి వచ్చి తన కాశీక్షేత్రంలో పండితులకు వినిపించాడు తను చేసిన భాష్యం. ఆశ్చర్యపోయారు. అది శిష్యుల పేరు చాలా మంది. అంతే కదా, మహామహా పండితులు వెళ్తే వాదించాడు. వెళ్ళి వాదించడం కొట్టడం కాదు. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఇదేమో ఆలోచించు. అది అవదు. ఎందుకు అవదు? వేదం ప్రకారం అవుతుంది చూడు అంటూ చూపించగానే వాళ్ళు శిష్యులైపోయారండి. అలా మండన మిశ్రుడైన మహాపండితుడు శిష్యుడు సురేశ్వరాచార్య అయిపోయాడు. ఎంతమంది మహాపండితులు కాశీక్షేత్రంలో శిష్యులైపోయారు. వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. ఒకసారి ఆయన పాఠం చెప్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు. ఏం చెప్తున్నా పాఠం అన్నాడు. ఇక్కడ ఫలానాది బ్రహ్మసూత్రాలకు భాష్యం నేను రాశాను చెప్తున్నానని. ఫలానా సూత్రానికి ఏం రాశావు అన్నాడు. ఈయన చెప్పాడు. అది అలా కాదేమో ఇలా ఏమో అన్నట్ట. కాదండి ఇలాగే అవుతుందని మన ప్రమాణం. ఇలా వాదన జరుగుతుంది ఇక్కడ. ఆ పక్కన పద్మపాదాచార్యుడు శిష్యుడు నాడు, మంచి ఉపాసకుడు, ఆయన నృసింహోపాసకుడు. వాదనలు అద్భుతంగానే అక్కడికి తగ్గట్లేదు. వీళ్ళిద్దరూ సామాన్యులు కారు. వచ్చిన ఆయన కూడా సామాన్యుడు కాడు. మా గురుగారు మాకు తెలుసు ఈయనెవడో గొప్పవాడు అని అలా ధ్యానం చేసేట. ఆయన లోపల నరసింహస్థానం తెలియజేశాడు. ఆయన వెంటనే లేచి నమస్కారం చేశాడు. వ్యాసదేవా నమః అన్నాడు. వచ్చిన వ్యాస భగవానుడు. ఈయన శివుడు. ఆయన వ్యాసదేవా అని పద్మపాదాచార్యులు అనగానే వెంటనే పుస్తకం పక్కన పెట్టి సాష్టాంగ ప్రణామం చేసి వ్యాసదేవుడికి నమస్కారం చేశారు. భగవాన్ మీరు రచించిన సూత్రములకే భాషను రచించాను. మీరు నాతో వాదిస్తున్నారు, సత్యం చెప్పండి అంటే నువ్వు రాసింది నా హృదయమే, పూర్ణంగా సత్యమే అన్నాడు. వెంటనే ఇది కాశీ, ఇది మణికర్ణిక, ఈ దేహం ఎప్పుడూ వదిలేయాల్సిందే, 16 ఏళ్ళు అయిపోయింది నాకు, మీ సమక్షంలో శరీరం పరిచయిస్తానన్నాడు. వెంటనే వ్యాసుడు వారు వెన్ను తట్టి, రాయడంతా అయిపోలేదు నైనా, ఈ దేశం సంచరించాలి, నువ్వు ధర్మ ప్రతిష్టాపన చేయాలి, నేను నీకు 16 ఏళ్ళు ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఆ మిగిలిన 16 ఏళ్ళు ఆయన చేసినటువంటి మహోపకారమే పీఠస్థాపనం. భారతదేశంలో అడుగు పెట్టని చోటుందా? ఎక్కడ కాలడి, ఎక్కడ ఉజ్జయినికి వెళ్తే శంకరాచార్య మందిరం, హిమవత్ పర్వతానికి వెళ్తే శంకరాచార్య మందిరం, బద్రీ దగ్గర కేదార్ దగ్గర. ఆయన పాదం చేత పవిత్రం చేశాడు భారతదేశానికి తన తపస్సుతో. ప్రతి చోట ఆ దేవతల్ని, ఆ క్షేత్రంలో దేవతల్ని స్తోత్రించాడు. ప్రతి క్షేత్ర దేవత కూడా నన్ను స్తోత్రం చేస్తూ బాగుండు అనుకుందిట. అంత అందంగా స్తోత్రం చేశాడు మహానుభావుడు. 32 ఏళ్ళు ఉండి కావలసినవి ఇచ్చి మళ్ళీ తన కైలాసానికి తను వెళ్ళిపోయాడు. ఇది శంకరుడు జీవిత చరిత్ర మనం చెప్పుకున్న మహానుభావుడు ఇచ్చాడు. ఆయన ఏది చెప్పినా మనకు అవసరమే. ఇప్పుడు ఆయన ప్రకరణ సాహిత్యంలో ఒక చిన్నది మనం ఎంచుకున్నాం. దీని పేరు సాధన పంచకం.